రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం కవిత, వెనుకుండి రేవంత్ రెడ్డి గారి కవితను నడిపిస్తున్నారు అంటూ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. చేయమంటారు? మాకు అవసరం లేదండి, మా దానినే మస్తు బలాలని. ఈవెన్ తిరుమల మల్లన్న కూడా క్యాబినెట్లో అంటే ఈమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం కూడా సిద్ధమైపోయింది అంటూ కూడా రకరకాల వార్తలు తిరుమల మల్లన్న చెప్పడం జరిగింది. ఓపెన్ గా నేను పేరుతో సహా చెప్తున్నాను. వాట్ ఐమ్ సేయింగ్ మేడం, మా దగ్గర చాలా బాణాలు ఉన్నాయండి. బయటికి వెళ్ళి బాధించే అవసరం లేదు. మా ఆయుధాలు చాలా ఉన్నాయి. మా ఆయుధాలు మేము వాడగలుగుతాం. మాకు ఇంకో ఆయుధాలు తీసుకొని మేము వాడేంత సమయం అది లేదు. అలాంటి రాజకీయ వ్యూహం మేము చేయము. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలనే మేము వాడుతూ ఉంటాం. మాకు అతిపెద్ద ఆయుధం రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాస్త్రం ఆయన్నే, పాశుపత్రాస్త్రం ఆయన్నే, విష్ణుపత్రాస్త్రం ఆయన్నే, మొత్తం ముల్లోకాల అన్ని అస్త్రాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా అస్త్రం, మా బ్రహ్మాస్త్రం ఆయన్నే. ఆయన ఆ ఆయుధాన్ని మేము వాడతాము. రాహుల్ గాంధీ అనే ఆయుధాన్ని మేము వాడతాము. మాకు ఏం ఎవ్వరితో మాకు అవసరమే లేదు. ఇన్ కేస్ రేపు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఎవ్వరు అవసరం లేదు. ఇన్ కేస్ కవిత రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోదు కన్ఫర్మ్ కప్పుకోదు. ఓకే, అంటే వచ్చేవన్నీ వాళ్ళ ఇప్పుడు వార్తల కోసము వారి యొక్క వ్యూవర్షిప్ కోసము చేసే ప్రతి అంశాన్ని మేము పరిగణించుకోలేము అండి. ఆ సమయాన్ని మేము కేటాయించాలంటే ప్రతి ఒక్క అంశాన్ని మేము కేటాయించాలి. మరి ఇక ఇప్పుడు కొన్ని వ్యవహారాలు ఉంటాయండి, కొన్ని రాజకీయ వ్యూహాలు ఉంటాయి. రాజకీయ వ్యూహాలు అని చెప్తాం. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాన్ని ఎప్పుడు బయటపెట్టరు. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో మీరు ఒకసారి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీరు పనిచేసినప్పుడు మీరు ఎంత పరిమిత నాయకత్వారో మీకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరితో కాంగ్రెస్ నాయకత్వం పొందుతారో వారు ఇతర పార్టీ నాయకులు చేస్తారు. కాబట్టి ఇతర పార్టీ నాయకులు మాకు అవసరం లేదు. ఓకే, మాకు చాలా ఆయుధాలు ఉన్నాయి, మాకు చాలా అస్త్రాలు ఉన్నాయి. చివరిగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కొంచెం నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, చాలా డిలే చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి చెప్పిన జాబ్ క్యాలెండర్కి ఇప్పుడు అమలు చేస్తున్నానికి అస్సలు ఎక్కడ పొంతం లేదు అనేసి అంటూ నిరుద్యోగులు తెర మీదకి వస్తున్నారు. దీని గురించి ఏమంటారు? గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, డిఎస్సి కానివ్వండి. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకపోతే ఈ వయస్సు మొత్తము మళ్ళీపోయిన తర్వాత కూడా గ్రూప్ 1 వేయలేని చేత వాళ్ళది. గ్రూప్ 2 విషయంలో చెప్పడానికి మాట్లాడదాము. ఎక్కడ కూడా వీళ్ళు రాజకీయ వ్యవహారాల కోసం తప్ప ఎప్పుడు కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి, ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఉద్యోగాలు దూరం పెట్టి నిధులు వీటికే, నియామకాలు వీళ్ళింటికే, నీళ్లు వీటికి పంపించుకొని వీరి యొక్క రాజకీయ వ్యవహారాలని నిరుద్యోగ కుటుంబాలని రోడ్డు పైన తీసుకొచ్చి ఆగం చేసింది వీళ్ళు. మేము 2 సంవత్సరాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డిఎస్సి గత మాది. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని నోటిఫికేషన్లు ఎప్పుడు రాలేవు. ఈ యొక్క 10 మంది నిరుద్యోగ కుటుంబాలను కూడా ఆదుకునే లక్ష్యంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఏ ఒక్క నిరుద్యోగిని ప్రభుత్వ ప్రజాపాలనలో భాగం చేయడం మా లక్ష్యం. మినిస్టర్స్ మధ్య ఏంటిది కోఆర్డినేషన్ లేదు, ఒకరితో ఒకరికి మాటామంతి అనేది గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. దానివల్ల పార్టీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకటి. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశాభావాలు చాలామంది వెయిట్ చేస్తున్నా అటువైపు ఈ ఒత్తిళ్ళ వల్ల ఎవరికి ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకటి. 2 వాదనలు నడుస్తున్నాయి దీని గురించి. మేడం, ఇప్పుడు మొన్న ఏదో పేపర్లో వచ్చిందండి, 4 మంత్రులు కూర్చొని సిట్టింగ్ చేసి మాట్లాడుతున్నారని చెప్పన్నారు. అంటే అందులో మీకు ఏమనిపించింది? ఓకే, మీరు ఏం చెప్పారు? సఖ్యత లేదని అన్నారు కానీ మరి ఒక 4 మంత్రులు కూర్చొని మాట్లాడితేనే మీరు ఓర్చుకోలేరు. ఓకే, ఒక 4 మంత్రులు కూర్చొని మాట్లాడితే రాజకీయ కోణం ఉంది, రాజకీయ వ్యవహారం ఉంది, ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కూర్చొని అంటున్నారు. అరే కూర్చొని సఖ్యతంగా టిఫిన్ చేస్తే కూడా ఓర్చుకోలేనంత సమయం మీద లేదు. ఇక మీరేం మాట్లాడుతుంది మా కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మీడియా. మేము 4 మంత్రులు ఉంటే కూర్చొని మాట్లాడితేనే మీ కడుపులో కాయలు బయటికి వెళ్ళినాయి. ఓకే, ఇక మేము 16 మంది మంత్రులు కూర్చొని మాట్లాడితే మీరు ఉంటారా? కళ్ళు కింద పడిపోరు మీరు. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక వస్తేక కుటుంబం. మరి కోమటిరెడ్డి గారు కంటతడి పెట్టుకోవడాన్ని ఎలా చేస్తారు? కారణం చెప్పండి. ఎవరు కారణం అండి? బీఆర్ఎస్ పార్టీ మీడియా కాదండి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదండి. కొడుకు చనిపోయిన దుఃఖంలో ఆయన రాజకీయం చేసుకుంటూ నాకు ఎవరు లేరు, నా బిడ్డ ఉంది చూసుకుంటున్నా అన్నారు కదండి. ముఖ్యమంత్రి గారు కూడా బైక్ మీద వెళ్ళడం, రాయడం ఎవరు వచ్చిరండి ఆ విషయాలన్నీ? మీడియా పైన ఎప్పుడు కూడా ఒక 4th ఎస్టేట్గా, ఒక 4th పిల్లర్గా సమాజానికి మీడియా దగ్గర నుంచి లీకులు వస్తాయి. మా దగ్గర లీకులు వస్తాయండి. మీరు ఆయనకే మిస్టేక్ మారుతారండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీడియాకి తోలు లేదు, తోక లేదు, పండు లేదు, కాయ లేదండి. నోటికి వచ్చింది ఎక్కడ బదనాం చేయాలి, ఎక్కడ కట్టగాల్చి మీద వేసేయాలి, బట్టగాల్చి మీద వేసేయాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మీరు రామ అంటే వాళ్ళు కామ అంటారు.
కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడి మన యొక్క వ్యవహారాన్ని తక్కువ చేసుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీ మీడియాని పట్టించుకునే అవసరమే లేదు. బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ మీడియా వారిని మనం పట్టించుకునే అవసరం లేదు. కామెంట్లకు 100 రూపాయలు, పోస్టులకు 500 రూపాయలు తీసుకునే వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పే మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మనీ మైండెడ్ పార్టీ. వాళ్ళు ఒకటే పార్టీ అండి. వీళ్ళు ఏం చెప్తారు, ఈ రోజు ఒక పోస్ట్ చేయాలి 500 రూపీస్ తీసుకోవాలి ఆన్లైన్లో, ఒక కామెంట్కి 50 రూపాయలు, వాళ్ళ దగ్గర కామెంట్ పెడితే 100 రూపాయలు, కుటుంబాన్ని అవహేళపరిస్తే 500 రూపాయలు, ఇట్లా డబ్బులు చేసి ఆన్లైన్ ద్వారా ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకి మాకు సమయం లేదు చెప్పడానికి. బీఆర్ఎస్ పార్టీ రేపు కనుమరుగైన పార్టీ. ఆ పార్టీని ప్రతిరోజు ప్రతి ఒక్కసారి కిలోమీటర్కి ముందు పెడతా ఉన్నారు. ఓకే, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏ పథకాలతో జనాల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే స్కీమ్స్ అండి. ఏదైనా స్కీమ్ని స్పష్టంగా ప్రజల కోసం ఉపయోగపడే ఏ స్కీమ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు నిరూపిస్తుంది, ముందుకెళ్తూ ఉంటుంది. గతంలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, గతంలో ఉన్నటువంటి రైతు బీమా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు మేనిఫెస్టో లేకుండా కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేము మన సన్న బియ్యం అనేది మేము ఎప్పుడు చెప్పలేదు. అయినా సన్న బియ్యాన్ని స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం తినాలి, ప్రతిరోజు ఇంట్లో దసరా సంక్రాంతి కావాలని చెప్పి ఉద్దేశంతో ఇచ్చినాము. మేము ఒక చిన్న మీటింగ్లో కేటీఆర్ మేము సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాము, సన్న బియ్యం ఇస్తే 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన, నువ్వు మేము ఇస్తలేం అన్నాడు. మేము ఇస్తున్నాం కదండి. ఇంత అప్పుల్లో ఉన్నా, ఇంత ఇబ్బందుల్లో ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా ఇస్తున్నాం. ఎందుకండి? నిరుపేదల కుటుంబాల జీవితాల్లో ఆనందాలు చూడడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రేమ యొక్క లక్ష్యం. ఆయన కూడా మాట చెప్పిండు, మనం ఇంట్లో ఏ అన్నం తింటున్నామో వాళ్ళు అది తినాలి. సన్న బియ్యానికి మూల కారకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. రాజకీయ వ్యవహారాల్లో ఏమి చేసినా ఎట్లా చేసినా కూడా గతంలో మీరు ఏ ముచ్చట మాట్లాడినా, ఏ వ్యవహారం చేసినా మీరు కేవలం ప్రకటనలకు మాత్రమే. కేవలం గతంలో దావోస్ వెళ్ళినటువంటి అప్పటి కేటీఆర్ పోతే 10,000 కోట్లు వేస్తే అబ్బాబాబా, కానీ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ రుణం ఇచ్చి, ఏ రక్తం ఇచ్చి, ఏ ఒక్క వ్యవహారం ఇచ్చి మేము తీసుకుంటామండి మనకు రుణాన్ని? మాటలే ఉన్నాయి, ఏవి రావట్లేదు అనేసి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అంటే మీరు తెచ్చిన అవి మాట్లాడండి. గతంలో 10 సంవత్సరాలు మీరు తెచ్చి మీరు అది ఇద్దామండి. ఓకే, గత 10 సంవత్సరాలు మీరు కూడా అట్టనే మీరు మభ్యపరిచారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా? మీరు దావోస్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అయిందా? అదే అయితే ఇది కూడా అబద్ధమే. ఓవరాల్గా మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఈసారి గట్టిగానే కొట్టబోతున్నారు. 100కు పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండాని దించే దమ్ము ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీకి లేవు. కలిసి కాపురం చేసిన బీఆర్ఎస్ కలిసి కాపురం చేసినా, కలిసి కొట్లాడినా, కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని వాళ్ళు టచ్ చేయలేరు. మీరు కలిసి పొత్తు పెట్టుకున్నారనే కదా వాళ్ళ వాదన. ఏ విధంగా అండి? ఏంటిది కేంద్ర పరిధిలో ఉండేవి దానికి సంబంధించి లేఖలు రాయమన్నా రాయట్లేదు, బొగ్గు కుంభకోణం జరిగిన కేంద్ర మంత్రి మిన్నకుంటున్నాడు, అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నా దీనికి సంబంధించి జోక్యం చేసుకోవట్లేదు, కాంగ్రెస్కు బీజేపీ వంత పడుతుంది. నేను ఏమంటున్నానండి, బీజేపీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరు ఎంపీలు? మీ సురేష్ మీ సంబంధించిన జైరాబాద్ ఎంపీ మీ పడలు పోలేదా? మీకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన మన కాంగ్రెస్ అయినటువంటి బీఆర్ఎస్ అయినటువంటి మన వద్దనపేట ఎమ్మెల్యే ఆయన సైదే రెడ్డి, ఆయన బీజేపీ ఎంపీ అయినండి. బీజేపీ పార్టీకి ఎంపీ సంబంధించిన అభ్యర్థులు లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా. ఓకే, దీన్ని అలా లెక్క కట్టారా? అవునండి. జైరాబాద్ బీజేపీ అభ్యర్థి ఎవరండి? మీ దాంట్లో కూడా వచ్చారు కదా అనుకుంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాదు కాంగ్రెస్లో వచ్చి కానీ బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటే నేను ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నాయకుడే. మహబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నాయకుడే. అదేవిధంగా మన ఇదేంటండి మన కాదండి మన ఈయన ఎవరు మన వరంగల్ అభ్యర్థి ఎవరండి? కాదండి మన ఈయన ఎవరు మన ఈయన పేరు బీజేపీ రమేష్. ఈయన బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే. బీజేపీ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు తక్కువ అయితే ఇచ్చింది వాళ్ళే. ఓకే, రేపు కాబట్టి బీఆర్ఎస్ ఒకటే పొత్తు ఉంటుంది, 100% ఉంది, అనేతగా పొత్తు ఉంది.
అనైతిక పొత్తు అంటే బాహాటంగా బహిర్గతం అవుతుందా? బహిరంగ రహస్యం అది. అవుతుందా అంటే బహిరంగ అనైతికంగా ఉండేది వేరు, మేడం చెప్పు అంటే మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పడం వేరు కదా. కవితగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీతో పొత్తు ఉంటుంది అని, అందుకోసమే నేను బయట వచ్చి చెప్పింది. అది నిజమా కదా? ఆమె లేఖ ఉందండి, లేఖలు మీరు బయట పెట్టండి, చదవండి మీరే.